హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి హవేలీ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలీ నవల ఆడియో 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. అమెరికా వెళ్ళిన 3 నెలల్లోనే ప్రియంవదకు కాల్ చేశాడు సురేంద్రవర్మ. అయితే అప్పటికే ప్రియంవద ఆమె స్నేహితురాళ్ళిద్దరూ పాస్పోర్ట్లు తీసుకున్నారు. అమెరికాలోనే తాను పనిచేస్తున్న కంపెనీ వారికి చెందిన వేరే కంపెనీలో ప్రియంవద స్నేహితురాళ్లకు ఉద్యోగ అవకాశం దొరికిందని, ప్రియంవదకి మాత్రం ఇండియా బేస్డ్ కంపెనీ యూనిఫై సొల్యూషన్స్లో ఒక మిత్రుడి ద్వారా ఉద్యోగం సంపాదించానని చెబుతూ, మీ ముగ్గురు ఆయా కంపెనీలకు ఈమెయిల్ ద్వారా బయోడేటా వెంటనే పంపించవలసిందిగా ఫోన్ చేశాడు. న్యూయార్క్లోనే ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే ప్రియంవద తనకు దగ్గరగా ఉంటుందని ఏరి కోరి ఆమెకు అందులో ఆఫర్ సంపాదించాడు. ప్రియంవద మనసు ఉప్పొంగిపోయింది. స్నేహితురాళ్ళిద్దరికీ ఆ విషయం ఫోన్ చేసి చెప్పింది. వెంటనే ముగ్గురు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి సురేంద్రవర్మ చెప్పినట్టు ముగ్గురు తమ తమ కంపెనీల ఈమెయిల్ అడ్రస్లకు బయోడేటాలు పంపించారు. నెల తిరగకుండానే ముగ్గురికి ఆయా కంపెనీల నుండి వెంటనే జాయిన్ కావాల్సిందిగా అపాయింట్మెంట్ ఆర్డర్లు మెయిల్ ద్వారా అందాయి. వీసా, విమాన ఛార్జీలు కూడా కంపెనీల నుండే అందేసరికి ముగ్గురు మహదానందం పొందారు. ముగ్గురు ఒక్కసారే ఇండియా నుండి అమెరికా బయలుదేరారు. అదే సమయంలో మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీకి చెల్లించిన ₹1,00,000 ముగ్గురు స్నేహితులకి వాళ్ళ అకౌంట్లలో జమ అయ్యాయి. అవి చేతికి అందడంతో ముగ్గురు తమ అమెరికా ప్రయాణానికి ఎలాంటి ఢోకా లేదనుకుంటూ సంతోషపడ్డారు. ప్రియంవద పనిచేస్తున్న యూనిఫై సొల్యూషన్స్ కంపెనీ కూడా న్యూయార్క్లోనే ఉండడం వలన నేరుగా సురేంద్రవర్మ ఉంటున్న రూమ్లోనే దిగింది. ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ న్యూయార్క్కి దూరంగా న్యూజెర్సీలో ఒకరికి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకరికి ఉద్యోగాలు రావడంతో స్నేహితురాళ్ళ ముగ్గురు ఎవరికి వారు దూరంగా వెళ్ళిపోయారు. ఇద్దరూ భార్యాభర్తల్లాగే ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తూ గడిపేస్తున్నారు. అలాగని ప్రియంవద ఒక స్నేహితురాల్లాగే ఉంది గాని సురేంద్రవర్మని దగ్గరగా కూడా రానివ్వకుండా తన హద్దుల్లో తానుంది. సురేంద్రవర్మ మాత్రం పెళ్లి చేసుకుందామని ప్రియంవదని తొందర పెడుతూనే ఉన్నాడు. ప్రియంవద అదే విషయాన్ని ఇండియాలో ఆశ్రమంలో ఉన్న అమ్మకి ఫోన్ చేసి చెప్పింది. అమెరికాలో సురేంద్రవర్మతోనే ఉంటున్నానని, ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నామని భయపడవద్దని అమ్మతో చెప్పింది ప్రియంవద. సురేంద్రవర్మ పెళ్లి చేసుకుందామని తొందర పెడుతున్నాడని, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని కూడా చెప్పింది ప్రియంవద. హోసి పిచ్చి మొద్దు, నువ్విప్పట్లో ఇండియా రావడం కుదరదు కదా. మరి అతను పెళ్లి చేసుకుందామని తొందర పెట్టినప్పుడే వద్దనకుండా ఊకొట్టాలి. ఈరోజు కాకపోతే రేపైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అదే ఆయన కోరి అడిగినప్పుడు కాదనడం భావ్యం కాదు. వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకోండి. నువ్వెక్కడున్నా నా ఆశీస్సులుంటాయమ్మా అంది అమ్మ. ఇండియా నుండి అమ్మ అనుమతి లభించగానే ఆ విషయం సురేంద్రవర్మకి ఆనందంగా చెప్పింది ప్రియంవద. సురేంద్రవర్మ కూడా పెళ్లి విషయం ఓల్డేజ్ హోంలో ఉన్న తన తాతయ్యకి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన కూడా అట్నుంచి ఎంతో ఆనందంగా అంగీకరించాడు. ప్రియంవద వివరాలన్నీ అడిగి తెలుసుకుని ఎంతో సంతోషించాడాయన. అలాంటి అమ్మాయిని చేసుకోవడం ఎంతో మంచిదని చెప్పాడాయన. ఆ రాత్రి ఇద్దరూ అదే విషయం మాట్లాడుకుంటూ గడిపేశారు. ఆ వారంలోనే తెలుగువారి అందరి సమక్షంలో న్యూయార్కులో ఉన్న హిందూ దేవాలయంలో శాస్త్రోక్తంగా ప్రియంవద మెడలో 3 ముళ్ళు వేశాడు సురేంద్రవర్మ. ప్రియంవద ఆనందానికి అవధుల్లేవు. తమ ఇద్దరి పెళ్లి ఫోటోలు ఇండియాలో ఉన్న ఆశ్రమానికి మెయిల్లో పంపించింది. దత్తత తల్లిదండ్రుల అడ్రస్కి తమ్ముళ్ళిద్దరూ సంతోషపడతారని పెళ్లి ఫోటోలు పోస్ట్లో పంపించింది ప్రియంవద. ఆ నెల రోజులు ఎంతో ఆనందంగా, సంతోషంగా గడిచిపోయాయి. అమెరికా చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ తిప్పి చూపించాడు సురేంద్రవర్మ. ఇద్దరి ఆఫీసుల్లోనూ కొత్త జంటని నెల రోజులు సెలవిచ్చి మరీ హనీమూన్కెళ్ళి ఎంజాయ్ చేసుకురమ్మన్నారు. పైపెచ్చు సురేంద్రవర్మ ఆఫీసులో అయితే స్పెషల్ అడ్వాన్స్ కూడా ఇచ్చారని ప్రియంవదకి చెప్పాడు సురేంద్ర. ఆ నెల రోజుల్లో సురేంద్రవర్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది ప్రియంవద. సురేంద్రవర్మకొచ్చే జీతంలో నెల నెల కొంత మొత్తం అనాథలకి, వృద్ధుల కోసం ఖర్చు చేయడం గమనించింది. అదే విషయం సురేంద్రవర్మని అడిగింది. మీకీ వయస్సులో ఈ భూతదయ ఏంటి సార్? భూతదయ కాదు ప్రియ, బాధ్యత. సమాజంలో మనం ఈ స్థాయిలో బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎంతోమంది మహనీయుల కృషి ఫలితమే కదా. ఆ మహానుభావుల్లా జీవితాన్ని ధారపోయలేకపోయినా నా జీతంలో కొంతైనా కొంతమందికైనా ఉపయుక్తం కావాలని ఆశ, అంతే అన్నాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మ లాంటి మానవతావాదులుండబట్టే తనలాంటి అనాథలు ఇలాగైనా మనగలుగుతున్నారు.
ఇలాంటి ఉన్నతుడి సహచర్యం దొరకడం తను చేసుకున్న పుణ్యం అనుకుంది ప్రియంవద మనసులోనే. ఆ రోజు నుండి సురేంద్రవర్మ పట్ల మరింత ఆరాధన పెంచుకుంది. మీ ఆశని నేను పంచుకోవచ్చా? ప్రేమగా అడిగింది ప్రియంవద ఒకరోజు. నువ్వు నేను కలిస్తే ఆశ కాదు, ఆశయం అవుతుంది. అలాగే, తప్పకుండా మనమే ఓ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనాథల కోసం, వృద్ధుల కోసం ఆశ్రమం నిర్మిద్దాం ఆనందంగా అన్నాడు సురేంద్రవర్మ. హనీమూన్ ట్రిప్లో వారిద్దరి మధ్య ఎక్కువ సమయం తాము నిర్వహించబోయే చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమాల గురించే చర్చించుకున్నారు. నెల రోజులు హనీమూన్ ఎంజాయ్ చేసి ఇద్దరూ ఎవరి ఆఫీసులో వాళ్ళు జాయిన్ అయిపోయారు. ఆ రోజు ప్రియంవద ఆఫీస్కు వెళ్ళింది. సురేంద్రవర్మ నైట్ షిఫ్ట్ కావడంతో ఇంట్లోనే ఉండిపోయాడు. ప్రియంవదకి ఫోన్ చేసి షాపింగ్ మాల్కి వెళ్తున్నానని, ఇంటికి కావలసిన సరుకులు పట్టుకొస్తానని, ఇంకా ఏం కావాలో చెప్పమని అడిగాడు. ప్రియంవద కూడా తనకి కావలసిన సరుకుల జాబితా చెప్పింది. న్యూయార్క్ నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు సురేంద్రవర్మ దంపతులు. రోజు ఇద్దరూ కారులో బయలుదేరి ప్రియంవదని వాళ్ళ ఆఫీసు దగ్గర దించేసి తన ఆఫీస్కు వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి ఇద్దరికీ వేరువేరు టైంలో ఆఫీస్ ఉంటే ప్రియంవద కారు పట్టుకెళ్ళిపోయేది. సురేంద్రవర్మ ట్యాక్సీలో వెళ్ళేవాడు. ఆ రోజు మార్కెట్కి ట్యాక్సీలోనే బయలుదేరాడు. తాము ఉంటున్న ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది షాపింగ్ మాల్. సురేంద్రవర్మ ఉంటున్న ఏరియాకి కూడా న్యూయార్క్ సిటీకి చేరువలోనే ఉంది. ట్యాక్సీలు విరివిగా దొరుకుతాయి. ఎంత రాత్రైనా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే అద్దె ఎక్కువైనా ఖరీదైన ప్రాంతంలోనే ఫ్లాట్ తీసుకున్నాడు. ట్యాక్సీ దిగుతూనే డ్రైవర్కి కిరాయి ఇచ్చేసి షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఆ షాపింగ్ మాలే అతి పెద్దది. అక్కడ దొరకని వస్తువు లేదు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనేశాడు. ప్రియంవద చెప్పిన సామాన్లు కొంటూ ట్రాలీ తోసుకుంటూ తిరుగుతున్నాడు సురేంద్రవర్మ. అటు ఇటు నిండుగా ఉన్న ర్యాక్లన్నీ చూసుకుంటూ ఇంకా ఏం కొనాలా అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడుస్తున్న సురేంద్రవర్మ అనుకోకుండా ఎదురుగా ఉన్న అద్దంలోకి చూశాడు. టిప్ టాప్గా సామాన్లన్నీ ట్రాలీలో పెట్టుకుని నెమ్మదిగా తోసుకుని వస్తున్న తన రూపాన్ని చూసి మురిసిపోయాడు. తన వెనకే ఓ అందమైన అమ్మాయి తననే చూస్తూ పక్కనున్న బాయ్ ఫ్రెండ్తో ఏదో చెప్తూ కామెంట్ చేస్తోంది. అదంతా మామూలే అనుకుంటూ అద్దం మీద నుండి దృష్టి మరల్చబోయిన సురేంద్రవర్మ తన వెనకే కొద్ది దూరంలో తననే గమనిస్తూ నడిచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను చూస్తూనే అదిరిపడ్డాడు. వాళ్లనెక్కడో చూశాడు. ఎక్కడా? స్మృతి పథంలో వారెక్కడ తారసపడ్డారా అని ఆలోచిస్తూ క్షణం బ్రుకుటి ముడివేశాడు. ట్రాలీ తోసుకుంటూ వెళ్తున్నాడే గాని సురేంద్రవర్మ అద్దంలో వాళ్ళని గమనిస్తూ నెమ్మదిగా నడుస్తున్నాడు. వారిద్దరూ సురేంద్రవర్మనే గమనిస్తూ దగ్గరగా వచ్చారు. సురేంద్రవర్మ వెనక నిలబడ్డ జంట వేరే లైన్లోకి వెళ్ళిపోయారు. సురేంద్రవర్మ వెనక ఆ ఆగంతకులిద్దరే అతి చేరువగా వచ్చి నిలబడ్డారు. వారిద్దరిని స్పష్టంగా అద్దంలో నుండే గమనించాడు సురేంద్రవర్మ. అంతే, టక్కున ట్రాలీ ఆపి వెనక్కి తిరిగాడు సురేంద్రవర్మ. వాళ్ళిద్దరూ సురేంద్రవర్మకు ఎదురుగా అవాక్కై నిలబడిపోయారు. మీరు మీరు ఆశ్చర్యంగా అడిగాడు సురేంద్రవర్మ వారిద్దరితో మాటలు కలుపుతూ. హూ ఆర్ యు? వాళ్ళు సీరియస్గానే అంటూ నువ్వెవరంటూ సురేంద్రవర్మని దాటుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు నాటకమాడుతున్నారని అర్థమైపోయింది. అప్పుడు గుర్తొచ్చింది సురేంద్రవర్మకి, ఇండియాలో మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులు వీరే. 100 కోట్ల రూపాయల స్కామ్కు సూత్రధారులు వీళ్లే. అక్కడ తప్పించుకుని ఇక్కడ ప్రత్యక్షమయ్యారన్నమాట. అనుమానం లేదు, వీళ్లే వాళ్ళు అనుకుంటూనే వాళ్ల వెంట పడ్డాడు సురేంద్రవర్మ. ఆ వెంటనే జేబులో ఉన్న సెల్ తీసి ప్రియంవదకి కాల్ చేశాడు. సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే వారిని వెంబడించాడు. వాళ్ళిద్దరూ షాపింగ్ కాంప్లెక్స్లోనే ఓ మూలకు వెళ్తూ సురేంద్రవర్మని ఓ కంట కనిపెడుతూ నిలబడ్డారు. సురేంద్రవర్మ తమనే వెంబడిస్తూ రావడం వాళ్ళిద్దరూ గమనించారు. మీరు నాకు బాగా తెలుసు. నేను మీ మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశాను. కొన్ని సంవత్సరాల అనుభవం సంపాదించాను. ఇండియాలో సైబర్ స్కామ్ సూత్రధారులు మీరే. వాళ్ళకెదురుగా వెళ్ళి నిలబడి స్థిరంగా అన్నాడు సురేంద్రవర్మ. అవును, మేమే. ఏం చేస్తావ్? ఇద్దరిలో ఒకడు కోపంగా అన్నాడు. నేనేం చెయ్యగలను? ఇది ఇండియా కాదు కదా. మీ మీద ఇక్కడ రెడ్ అలర్ట్ ఉందో లేదో అంటూనే జేబులో ఐఫోన్ తీసి క్షణంలో వారిద్దరి ఫోటో క్లిక్ మనిపించాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మ, చాలా తప్పు చేస్తున్నావు. శిక్ష అనుభవిస్తావు. రెండోవాడు తీక్షణంగా అన్నాడు. ఇప్పుడేగా నేనెవరో తెలియదన్నారు. ఇంతలోనే నా పేరు కూడా మీకు జ్ఞాపకం వచ్చిందా? వ్యంగ్యంగా అన్నాడు సురేంద్రవర్మ. నీ పేరే కాదు, నీ తాత పేరు, నీ అబ్బ పేరు కూడా తెలుసురా కుయ్య. మొదటివాడు చాలా ర్యాష్గా అరిచాడు.
షాపింగ్ మాల్లో అటూ ఇటూ తిరుగుతున్న కస్టమర్లంతా వీళ్ళ ముగ్గురిని చూసినా వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవడం వలన వారికి ఏది అర్థం కాక ఏదో అనుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ముగ్గురి వైపు కన్నెత్తి చూసిన వాళ్ళెవరూ లేరు. ఎవరి హడావిడి వారిది. అదే ఆ మోసగాళ్లకి ఆయుధమైపోయింది. వాళ్లలో ఒకడలా అనేసరికి సురేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. అంతలోనే తనని ఇంటర్వ్యూ చేస్తూ వీరితో పాటు బోర్డులో ఉన్న మూడో వ్యక్తి గుర్తొచ్చాడు. సురేంద్రవర్మ క్షణం ఆలోచనలో ఉండిపోయాడు. మా ఫోటో ఎందుకు తీసావు? ఏది? సెల్లిలా ఇవ్వు అంటూ ఒకడు సురేంద్రవర్మ మీదకు వస్తూ అడిగాడు. ఇక్కడ నిలబడి ప్రయోజనం లేదు. ఇందులో తీసిన ఫోటోలు ఇండియాలో ఉన్న హైదరాబాద్ పోలీసులకు ఎలాగైనా అందించాలి అనుకుంటూ వెనక్కి తిరిగి తన ట్రాలీని తోసుకుంటూ క్యాష్ కౌంటర్ దగ్గరకు చేరుకున్నాడు. ఆగంతకులిద్దరూ సురేంద్రవర్మని ఫాలో అయ్యారు. సురేంద్రవర్మ అసహనంగా నిలబడ్డాడు. ఒక్కటంటే ఒక్క ట్యాక్సీ కూడా దొరకడం లేదు. తన ముందు నుండి వెళ్ళిపోతున్న ట్యాక్సీలకేసి చిరాగ్గా చూస్తూ రోడ్డు వారగా నిలబడ్డాడు సురేంద్రవర్మ. ట్యాక్సీ కోసం ఎదురు చూస్తూ మళ్లీ ప్రియంవదకి రింగ్ చేశాడు. ఆఫీస్లో ఉన్న ప్రియంవద నవ్వుతూ ఫోన్ ఎత్తింది. డిపార్ట్మెంట్ స్టోర్లో కలిసిన ఆగంతకులు తనని ఫాలో చేస్తున్నారని చెప్పాడు. మార్కెట్ పని అయిపోయింది. ట్యాక్సీ కోసం రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సురేంద్రవర్మ. ఆ తర్వాత అరగంటకే అతని జేబులో దొరికిన విజిటింగ్ కార్డు ఆధారంగా ప్రియంవదకి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పారు పోలీసులు. ప్రియంవద ఒక్కసారే అదిరిపడి షాక్కి గురైంది. ఎంతో అమితంగా ప్రేమించిన సురేంద్రవర్మ రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలిసి గుండెలవిసేలా ఏడ్చింది. ఆఫీస్ స్టాఫ్ అంతా ప్రియంవదని ఓదార్చి హుటాహుటిన సురేంద్రవర్మని చేర్పించిన హాస్పిటల్కి చేరుకున్నారు. కొద్ది దూరంలో ఉన్న ప్రియంవద స్నేహితురాళ్ళిద్దరూ సురేంద్రవర్మ మరణ వార్త తెలియగానే ఆఘమేఘాల మీద వచ్చారు. సురేంద్రవర్మ ఆఫీస్ కొలీగ్స్, ప్రియంవద ఆఫీస్ కొలీగ్స్ అందరూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సురేంద్రవర్మ దగ్గర లభించిన వస్తువులతో పాటు రోడ్డు ప్రమాదంలో క్రింద పడి పాడైన సెల్ ఫోన్ విడిభాగాలను కూడా ప్రియంవదకి అప్పగించారు న్యూయార్క్ పోలీసులు. సురేంద్రవర్మ తాతగారికి మనుమడి మరణ వార్త చెప్తే ప్రమాదమని ప్రియంవదే చెప్పొద్దంది. ముసలాయన గుండె తట్టుకోలేదని చెప్పనివ్వలేదు. న్యూయార్క్లోనే సురేంద్రవర్మ దహన సంస్కారాలు పూర్తి చేసి ఇండియా బయలుదేరింది ప్రియంవద. ఆమె మీద ఉన్న సానుభూతితో ఆమె పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ తమ యజమానిని ఒప్పించి ఇండియాలో ఉన్న తమ విశాఖపట్నం బ్రాంచ్కి ప్రియంవదని బదిలీ చేయించాడు. సురేంద్రవర్మ మరణ వార్త అనాథాశ్రమంలో అమ్మకి మాత్రమే చెప్పి ఇంకెవరికీ చెప్పొద్దని చెప్పింది ప్రియంవద. అమెరికా నుండి నేరుగా ఇండియా చేరుకుని తాతగారిని తీసుకుని సురేంద్రవర్మ బాల్యంలో గడిపిన చందనపురి ప్రాంతానికి వెళ్ళి శేష జీవితం గడిపేయాలని నిర్ణయించుకుంది. ప్రియంవదకి తన ముందున్న కర్తవ్యం సురేంద్రవర్మ తాతగారిని కళ్లలో పెట్టుకుని కాపాడ్డం. ఇక మిగిలిన శేష జీవితాన్ని తనలాంటి అనాథలకి, తాతగారి లాంటి వృద్ధులకు సేవ చేస్తూ గడిపేయాలని నిర్ణయించుకునే ఇండియా బయలుదేరింది. ప్రియంవద చెప్పిన విషయమంతా క్షుణ్ణంగా మరోసారి విన్నాడు నాంచారయ్య. పాపం, ఎన్ని ఆశలు పెట్టుకుని న్యూయార్క్ వెళ్ళింది. ప్రేమించిన వాడి నీడలో జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుందనుకుంది. కానీ విధి ఎంత విచిత్రం, ఆమెతో ఆడుకుంది. సురేంద్రవర్మ చనిపోతూ ఆగంతకుల ఫోటోలు ఎవరికైనా పంపించాడా? సురేంద్రవర్మ ఫోన్లో ప్రియంవదతో చెప్పిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. ఆగంతకులిద్దరూ సురేంద్రవర్మని వెంబడిస్తూ వీడియో కూడా తీశారని ప్రియంవద చెప్పింది. కానీ సురేంద్రవర్మని యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది గాని ఆ ఆగంతకుల ప్రమేయం ఉందని రూఢిగా చెప్పలేకపోయింది. సురేంద్రవర్మ వస్తువులన్నీ ప్రియంవదకి పోలీసులు అప్పగించారని చెప్పింది. సురేంద్రవర్మ సెల్ ఫోన్ విడిభాగాలు కూడా అప్పగించారని చెప్పింది. పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు నాంచారయ్య. వాల్టన్ గాఢంగా నిద్రపోతున్నాడు. సురేంద్రవర్మ సెల్ ఫోన్ విడిభాగాల్లో మెమరీ కార్డు ఉండే ఉంటుంది. అది పరిశీలిస్తే ఆగంతకుల ఫోటోలు దొరికే అవకాశం ఉంది అనుకున్నాడు నాంచారయ్య. అంతలోనే ల్యాప్టాప్లో భద్రపరిచిన షాపింగ్ మాల్ వీడియో ఫుటేజ్ని తెరిచి చూశాడు. అది చూస్తే ఆగంతకులు సురేంద్రవర్మ వెంట ఎందుకు పడ్డారో తెలుస్తుందనుకుంటూ ఫుటేజ్ వీడియో ఆన్ చేశాడు. వాళ్ళిద్దరూ ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిందే సురేంద్రవర్మ కోసం. ఇండియాలో తాము ఎంతో ప్రయాసపడి నిర్మించుకున్న తమ ఆశా సౌధాన్ని కుప్పకూల్చిన సురేంద్రవర్మని విడిచిపెట్టవద్దని పెద్దాయన ఆదేశం. ఎక్కడున్నా మట్టు పెట్టమని ఆర్డర్. 1 రోజులు పట్టింది సురేంద్రవర్మ ఆచూకీ తెలుసుకోవడానికి. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నారిద్దరు. 100 కోట్లు తమ పరమయ్యే సమయంలో అంతా రసాభాస చేసి వికారుల్ని చేశాడు. ఆంధ్ర పోలీసులు వెంట తరిమేలా చేశాడు.
తమ నేరం బయటపడకుండా ఉంటే ఈరోజు ఇదే దేశంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని హాయిగా జీవితకాలం దొరల్లా బ్రతికేవారు. సైబర్ క్రైమ్ బయటపడగానే పెద్దాయన ఎటు వెళ్ళాడో ఎక్కడ తిరుగుతున్నాడో తమకే తెలీదు. తమతో అవసరమైతేనే పెద్దాయన ఫోన్ చేస్తాడు, లేదా తను ఎక్కడున్నది చెప్పి అక్కడకు రమ్మంటాడు. క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం కాలేజీ వాళ్ళిచ్చిన 5 కోట్లు పెద్దాయన అకౌంట్లో ఉండబట్టి ఈరోజు తామిలాగైనా దేశాలు పట్టుకు తిరగగలుగుతున్నారు. లేకపోతే తమ పాట్లు కుక్క పాట్లు పడాల్సొచ్చేది. ఎస్, పెద్దాయన చెప్పినట్టు వాణ్ణి అంతం చేయడమే. ఇద్దరూ కర్కశంగా మనసులోనే అనుకున్నారు. సురేంద్రవర్మ క్యాష్ కౌంటర్లో బిల్లు పే చేసి రోడ్డు మీదకొచ్చాడు ట్రాలీతోనే. ట్యాక్సీలెక్కడా ఖాళీగా కనిపించడం లేదు. అందరూ అన్ని ట్యాక్సీలను ఎంగేజ్ చేసుకుంటున్నారు. క్యూ చాలా పెద్దగా ఉంది. రోడ్డు మీద ఖాళీగా పోయే ట్యాక్సీ కోసం ఎదురు చూస్తూ కొంత దూరం వెళ్ళి నిలబడ్డాడు సురేంద్రవర్మ. సురేంద్రవర్మని గమనిస్తూ మెట్ల మీద నిలబడ్డారు ఆ ఆగంతకులిద్దరూ. అసహనంగా వాచీలు చూసుకుంటున్నారు. ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టే నిలబడ్డారిద్దరు. అందులో తన దగ్గరున్న సెల్ ఫోన్ కెమెరాలో సురేంద్రవర్మ మూమెంట్స్ని రికార్డ్ చేస్తున్నాడు. ఏడి వెధవా, ఇక్కడే ఉండమన్నాం కదా. నెల రోజుల నుండి మనం పడ్డ శ్రమ అంతా వృధా అయ్యేలా ఉంది. ఇద్దరిలో ఒకడు చిరాకు పడుతూ అన్నాడు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, మనల్ని ఫాలో అవ్వమన్నాం కదా, రెండోవాడన్నాడు. ఇంతలో వాళ్ల దగ్గరున్న ఒక సెల్ మ్రోగింది. చటుక్కున ఒకడు సెల్ కేసి చూశాడు. మిత్రునితో వాడే అంటూ సెల్ చెవి దగ్గర పెట్టుకున్నాడు మొదటి వ్యక్తి. ఎక్కడున్నావు? అవతలి వ్యక్తిని అడిగాడు మొదటివాడు. మీ ఎదురుగా. అవతల నుండి ఎవరో. అతన్ని చూశావా? అడిగాడు మొదటివాడు. చూశాను, ట్రాలీతో, చెప్పాడు అవతలివాడు. ఇంకే, నీ పని కానియ్యి, మొదటివాడు ఆర్డర్ వేశాడు. అదే చూస్తున్నా అంటూనే ఫోన్ కట్ చేశాడు అవతలివాడు. ఇద్దరూ సురేంద్రవర్మనే తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. రెండోవాడు ఖరీదైన సెల్తో సురేంద్రవర్మని వీడియో షూట్ చేస్తూ నిలబడ్డాడు. ఎవరైనా చూసినా రోడ్డుని, చుట్టూ ఉన్న అందాలని, బిల్డింగ్లని వీడియో తీస్తున్న టూరిస్ట్లా కనిపిస్తున్నాడు. పెద్దాయన మరీ చెప్పాడు. వాడి చావు కేక నేను వినాలి. అక్కడ మీరు వాణ్ణి చంపితే నాకిక్కడ కళ్ళలో కనిపించాలి. నా కసి తీరాలి. పెద్దాయన మాటలు వారిద్దరి చెవుల్లో ఇంకా గింగిర్లు తిరుగుతూనే ఉన్నాయి. సురేంద్రవర్మని మృత్యువు వాటేసుకోవడం చూడాలని ఇద్దరూ కసిగా చూస్తూ నిలబడ్డారు. కొద్ది దూరంలో నుండి గూడ్స్ వ్యాన్ ఒకటి రివ్వున దూసుకొస్తూ కనిపించింది. రోడ్డు మీద ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్న సురేంద్రవర్మ మీదకొస్తున్న వ్యాన్ని చూస్తూనే అదిరిపడ్డాడు. అప్పటికే వ్యాన్ స్పీడ్ పెంచుకుంటూ సురేంద్రవర్మ నిలబడ్డ ప్రాంతానికి మృత్యువులా దూసుకొచ్చింది. గూడ్స్ వ్యాన్ వేగం చూస్తూనే రోడ్డు దాటుతున్న వాళ్లంతా గాభరాగా అటూ ఇటూ పరుగులు పెట్టారు. వ్యాన్ తన మీదకే దూసుకు వస్తోందని సురేంద్రవర్మ గ్రహించే లోపలే అతి వేగంగా వచ్చిన గూడ్స్ వ్యాన్ అతన్ని గుద్దేసి అంతే వేగంగా ముందుకు దూసుకుపోయింది. గూడ్స్ వ్యాన్ గుద్దిన గుద్దుకి సురేంద్రవర్మ బంతిలా ఎగిరిపడ్డాడు. తల బలంగా రోడ్డును ఢీకొట్టుకుంది. చేత్తో పట్టుకున్న బ్యాగ్లో సామాన్లన్నీ చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. ఆ దృశ్యం చూస్తూ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న ఆగంతకులిద్దరూ సంతోషం పట్టలేకపోయారు. రక్తపు మడుగులో గిలగిలా తన్నుకుంటూ స్పృహ కోల్పోతున్న సురేంద్రవర్మ అంత బాధలోనూ కనురెప్పలెత్తి ఆగంతకుల కోసం వెతుకుతూనే కళ్ళు మూసుకున్నాడు. యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న సురేంద్రవర్మని చూస్తూనే పాదచారులంతా పరుగున వచ్చి చేరుకున్నారు. అంతలోనే అక్కడకు సైరన్ చేసుకుంటూ అంబులెన్స్ వచ్చి ఆగింది. అప్పటికే సురేంద్రవర్మ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. న్యూయార్కులో మరిక ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకుంటూ ఆ రోజే ఇండియా బయలుదేరిపోయారు ఆగంతకులిద్దరూ. వీడియో ఫుటేజ్ చూసి ఉలిక్కిపడ్డాడు నాంచారయ్య. ఇంతకుముందు ఈ ఫుటేజ్ చూశాడు గాని అంత పరిశీలనగా చూడలేదు. ఆ ఆగంతకులిద్దరూ సురేంద్రవర్మని టార్గెట్ చేసుకునే ఇండియా నుండొచ్చారు. రికార్డైన వారి మాటలను బట్టి సురేంద్రవర్మని యాక్సిడెంట్ చేయించి చంపేశారని రూఢిగా తెలుస్తోంది. ఇద్దరూ అస్పష్టంగా కనిపిస్తున్నారు. పోలిక పట్టే వీలు లేకుండా కెమెరాలకు దొరకకుండా తిరిగారు. సంభాషణలు మాత్రం స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రియంవద చెప్పిన దాని ప్రకారం సైబర్ క్రైమ్ నేరగాళ్లే సురేంద్రవర్మ మీద పగతో ఈ యాక్సిడెంట్ చేయించారని ఈ వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరూ అస్పష్టంగా కనిపిస్తున్నారు. కానీ వీళ్ళెవరు? ఎక్కడుంటారు? వీళ్ల రూపురేఖలు స్పష్టంగా తెలియాలంటే షాపింగ్ మాల్లో సురేంద్రవర్మ సెల్ ఫోన్తో తీసిన ఫోటో సంపాదించాలి. సెల్ ఫోన్ పార్ట్లన్నీ అమెరికా పోలీసులు ప్రియంవదకు అప్పగించారు. ఫోన్ మెమరీలో ఫోటో చూడాలంటే ప్రియంవదని కలవాలి.
ఎస్, కలిస్తే కేసు చిక్కుముడి విడిపోతుందనుకున్నాడు నాంచారయ్య. వాల్టర్ని తనతో తీసుకెళ్లడం ఇష్టం లేక తను ఒక్కడే ప్రియంవదని కలవాలని చందనపురికి బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని ప్రియంవద ఇంట్లో ఉందో లేదో కనుక్కుందామని ఫోన్ చేశాడు. నేనింట్లోనే ఉన్నా సార్, మీరొస్తే తాతగారికి అనుమానం వస్తుంది. ఎలా? గాభరాగా అడిగింది ప్రియంవద. లేదు లేదు, నేను మీ ఆఫీస్ ఫ్రెండ్లా వస్తాను, నా ల్యాప్టాప్ పట్టుకుని వస్తాను అంటూ ఫోన్ కట్ చేసి బయలుదేరాడు నాంచారయ్య. అరగంటలో చందనపురి చేరుకుని అక్కడి నుండి ఆటోలో సాయినగర్ చేరుకున్నారు నాంచారయ్య. అప్పటికే రెడీ అయి నాంచారయ్య కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిలబడింది ప్రియంవద. మేడం, తాతగారు లేరా? గేటు దగ్గరకు చేరడంతోనే ప్రశ్నించాడు నాంచారయ్య. తాతగారు తన గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. చెప్పండి, అర్జెంట్ అన్నారు, ఏంటి విశేషం? నాకు తెలిసిందంతా మీకు చెప్పేశానే ఆతృతగా అంది ప్రియంవద. మీరు చెప్పిందంతా ఓకే మేడం, నాకు అనుమానం. సురేంద్రవర్మ గారు చనిపోయే ముందు మీకేమైనా మెసేజ్ చేశారా? కావాలనే అలా అడిగాడు నాంచారయ్య. మెసేజ్ చెయ్యలేదు గాని షాపింగ్ మాల్లో ఉండగా ఫోన్ చేశారు. అదే 100 కోట్లు సైబర్ క్రైమ్ చేసిన వ్యక్తుల్ని ఇద్దరినీ ఇప్పుడే చూశానని, ఫోటో కూడా తీశానని అన్నారు ఆలోచిస్తూ చెప్పింది ప్రియంవద. ఎస్ మేడం, అప్పుడే అక్కడే షాపింగ్ మాల్ దగ్గరే కదా సురేంద్రవర్మ గారికి యాక్సిడెంట్ జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఆ ఇద్దరే దీనికి కూడా కారణమని నా అనుమానం. కాదు కాదు, నిజమే. వాళ్ల ఫోటోలు మీకు మెయిల్ గానీ చేశారేమో చూశారా? ఉత్సాహంగా అన్నాడు నాంచారయ్య. సురేంద్రవర్మ చనిపోవడంతో నా మెదడు మనసు మొద్దుబారిపోయాయి సార్. ఆ తర్వాత ఇండియా వచ్చే వరకు నేను నా మెయిల్ బాక్స్ చెక్ చేయలేదు. తర్వాత చూశాను, ఎలాంటి మెయిల్ రాలేదు. దీర్ఘంగా ఆలోచిస్తూ అంది ప్రియంవద. ఓకే మేడం, సురేంద్రవర్మ గారు చనిపోయాక పోలీసులు ఆయన వస్తువులు మీకు అప్పగించారు కదా, అవెక్కడున్నాయి మేడం? అడిగాడు నాంచారయ్య. ఆయన వస్తువులన్నీ ప్యాక్ చేసి సూట్ కేసులో పెట్టి అటక మీద పడేశాను. ఇప్పుడు వాటితో పనేంటంటారు? కుతూహలంగా అడిగింది ప్రియంవద. మేడం, ప్లీజ్ నా కోసం ఓ అరగంట స్పెండ్ చేయండి. పోలీసులు మీకిచ్చిన వస్తువుల్లో పాడైన సెల్ ఫోన్ ఉందన్నారు కదా, అది తీసివ్వగలరా? అన్నాడు ఆతృతగా నాంచారయ్య. మీరిక్కడే ఉండండి, అటక మీద సూట్ కేసు తీసుకొస్తాను అంటూనే నాంచారయ్యను వరండాలో కూర్చోబెట్టి లోపలికెళ్ళింది ప్రియంవద. సూట్ కేసులో ఉన్న సెల్ విడిభాగాలు తీసుకుని నాంచారయ్య దగ్గరకొచ్చింది. సెల్ ఫోన్ విడిభాగాలు చేతికి రాగానే ఆతృతగా మెమరీ కార్డు కోసం వెతికాడు నాంచారయ్య. మెమరీ కార్డు దొరకగానే గబగబా ల్యాప్టాప్లో అమర్చి గ్యాలరీ బాక్స్ అంతా సెట్ చేశాడు. ప్రియంవదకి కూడా ఆతృతగానే ఉంది. తన ప్రియాతి ప్రియమైన సురేంద్రవర్మని పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను చూడాలని ఆతృత అణుచుకోలేకపోతోంది. నాంచారయ్య వెనక ఓరగా వంగి ల్యాప్టాప్లో ఫోటోలు చూస్తూ నిలబడింది ప్రియంవద. మెమరీ కార్డులో గ్యాలరీ తెరవగానే సురేంద్రవర్మ, ప్రియంవదల హనీమూన్ ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ పోస్టింగ్లు అన్నీ ఒకదాని వెనుక ఒకటి వరుసగా కనిపిస్తున్నాయి. నాంచారయ్య వెనకే నిలబడి ఆ ఫోటోలు చూసిన ప్రియంవద కళ్లలో నీళ్లు తిరిగాయి. మెమరీలో ఫోటోలన్నీ చకచకా చూస్తూ తనకి కావలసిన ఫోటో కోసం వెతుకుతున్నాడు. ఆ గ్యాలరీలో ఆఖరి ఫోటో చూస్తూనే ఒక్కసారి అలర్ట్ అయ్యాడు నాంచారయ్య. షాపింగ్ మాల్లో నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుతున్నట్టు పెదవులు కదుపుతూ ఎదర ఎవరినో తీక్షణంగా చూస్తున్నట్టుంది ఫోటో. ఆ ఫోటో వెనక డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఏవేవో సరుకులు వరుసగా పేర్చి ఉన్నాయి. సురేంద్రవర్మ గారు చివరిగా తీసిన ఫోటో ఇదే మేడం, వీళ్ల గురించే మీకు ఫోన్లో చెప్పి ఉంటారు. చూస్తున్న ఫోటోని జూమ్ చేస్తూ హంతకులిద్దరి ముఖాలు స్పష్టంగా కనిపించేలా పెద్దది చేశాడు నాంచారయ్య. వీళ్ళ? ల్యాప్టాప్లో ఫోటో చూస్తేనే షాకై ఆశ్చర్యంగా అంది ప్రియంవద. వీళ్ళు వీళ్ళు మీకు తెలుసా మేడం? ప్రియంవద షాకై స్థాణువులా ఉండిపోవడంతో అదిరిపడి అడిగాడు నాంచారయ్య. వీళ్ళు వీళ్ళు కాదు కాదు, వీళ్ళెందుకు ఆయన్ని చంపుతారు? నెవర్ సార్, నర్వస్గా అంది ప్రియంవద. నాంచారయ్యకి మతిపోయింది. ఈ ఫోటోతో వీళ్ళు హంతకులని ఎలా రూఢి చేసుకోగలగడం? ఈ ఫోటో అదే షాపింగ్ మాల్లో తీశారనడానికి రుజువేది? నుదుటి మీద చేత్తో కొట్టుకుంటూ కూర్చుండిపోయాడు. మేడం, నా దగ్గర ఆ రోజు సురేంద్రవర్మ గారు షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ తిరిగిన వీడియో ఫుటేజ్ ఉంది. అందులో వీళ్ల ఫోటోలున్నాయేమో చూద్దాం. ఆ వీడియోల్లో వీళ్ళుంటే తప్పనిసరిగా వీళ్లే హంతకులని రూఢి అవుతుంది. ప్రియంవదకి వీళ్ళెవరో తెలుసు. వీళ్లే హంతకులని కనిపెట్టిన విషయం చెప్పకుండా అమాయకంగా
తనకేమీ తెలియనట్టే అన్నాడు నాంచారయ్య. ప్రియంవద అయోమయంగా నాంచారయ్య కేసు చూస్తూ ఉండిపోయింది. నాంచారయ్య ఇక మారు మాట్లాడకుండా షాపింగ్ మాల్లో సేకరించిన వీడియో ప్లే చేసి ప్రియంవదకి చూపించాడు. అందులో సురేంద్రవర్మ షాపింగ్ మాల్కి రావడం దగ్గర నుంచి బిల్ పే చేసి రోడ్డు మీదకొచ్చి ట్యాక్సీ కోసం ఎదురు చూడడం, ఇంతలో గూడ్స్ వ్యాన్ స్పీడ్గా వచ్చి సురేంద్రవర్మని గుద్దేయడం అంతా రికార్డ్ అయి ఉంది. అందులో హంతకులిద్దరూ సురేంద్రవర్మతో ఆర్గ్యూ చేయడం, వర్మ వెంటబడి సెల్ఫోన్లో వీడియో తీయడం, ఫోన్లో మాట్లాడడమే కాక సురేంద్రవర్మకి యాక్సిడెంట్ జరగగానే ఇద్దరూ ఆనందపడడం అంతా చూసింది ప్రియంవద. షాపింగ్ మాల్ మెట్ల మీద నిలబడి వెనక నుండి సురేంద్రవర్మ కదలికల్ని వాళ్ళు వీడియో తీస్తుండగానే యాక్సిడెంట్ జరగడం, సురేంద్రవర్మ ఎగిరి అవతల పడి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకోవడం అంతా రికార్డ్ అయి కనిపించింది. ఆ వీడియో ఫుటేజ్ చూడగానే ప్రియంవద దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఒక్కసారే వెక్కి ఏడుస్తూ అరుగు మీద కూలబడిపోయింది. నాంచారయ్య ఒక్కసారే షాక్ అయి అచేతనంగా కూర్చుండిపోయాడు. వాళ్ళిద్దరి మీద తనకే కాదు, FBI అధికారులకు అనుమానం ఉంది. పారిపోతూ పట్టుబడ్డ హంతకుడు కూడా ఆ ఇద్దరే తనకి అమెరికన్ డాలర్లిచ్చి సురేంద్రవర్మని చంపమన్నారని వాంగ్మూలమిచ్చాడు. అయితే మసకగా ఉన్న ఆ ఫోటోలు పట్టుకుని ఇంటర్పోల్ అధికారులను సంప్రదిస్తే అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ పరువు పోతుందని ఊరుకున్నారు. పేరు ఊరు తెలియని వ్యక్తుల మీద నేరారోపణ చేయడం సిగ్గుచేటుగా భావించింది అమెరికాకు చెందిన FBI. అందుకే తాము రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఫోటోతో పాటు వీళ్ళెవరూ, వీళ్ల పేర్లు, అడ్రస్లు సేకరించి FBI అధికారులకు పంపిస్తే ఇండియాలో తమ పరిశోధన పూర్తయినట్టే. తామిచ్చిన ఆధారాలతో ఇంటర్పోల్ సహకారంతో హంతకుల్ని ఇట్టే పట్టేస్తుంది FBI. కానీ వీళ్ళిద్దరినీ చూస్తూ ప్రియంవద కూడా ఆశ్చర్యపోవడం, వీళ్ళు కాదనడం అంతా వింతగా ఉంది. వాళ్ళామెకు బాగా తెలిసిన వాళ్లేనన్న అనుమానంతో వీడియో ఫుటేజ్ చూపించాడు. సురేంద్ర మరణం కళ్ళెదుట కనిపించేసరికి పాపం తట్టుకోలేకపోయింది ప్రియంవద. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళు ప్రియంవదకి తెలిసిన వాళ్లే. ఆలోచిస్తూ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని అచేతనంగా ప్రియంవదని చూస్తూ ఉండిపోయాడు నాంచారయ్య. ప్రియంవద అలా ఏడుస్తూనే లేచి ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఆయమ్మ చూసి పరుగున ఇంట్లో నుండి బయటకొచ్చింది. అరుగు మీద నాంచారయ్యని చూస్తూనే అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. ఏందయ్యా, ఎవరు మీరు? ప్రియంవదం అలా ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోయింది? మీరేం చేశారు? గడగడ ప్రశ్నల వర్షం కురిపిస్తూ నాంచారయ్య ఎదురుగా నిలబడింది ఆయమ్మ. నాంచారయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. క్షణం తటపటాయిస్తూ కూర్చున్నవాడల్లా నిలబడిపోయాడు. ఈ ల్యాప్టాప్లో సురేంద్రవర్మగారు చనిపోవడం కళ్ళారా చూశారు ప్రియంవద మేడం. అందుకే దుఃఖం అణుచుకోలేక ఏడుస్తూ వెళ్ళిపోయారు నిదానంగా అన్నాడు నాంచారయ్య. ఇంతలో ప్రియంవద తిరిగి వరండాలోకి చాలా గాబరాగా వచ్చింది. మొహం కడుక్కుని వచ్చినట్టుంది. చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. ఆయమ్మ, మీరు లోపలికి వెళ్ళండి గంభీరంగా అంది ప్రియంవద. ఆయమ్మ ఆశ్చర్యపోయింది. ప్రియంవద కేసి చూస్తూ నిలబడిపోయింది. ఏవైంది అమ్మాయికి? ఎవరితమ? సురేంద్రవర్మగారు చనిపోవడమేంటి? ప్రియంవదమ్మ కళ్ళారా చూడ్డమేంటి? గందరగోళంగా అనిపించింది ఆయమ్మకి. తనకు తెలిసిన విషయం ప్రియంవదమ్మ భర్త సురేంద్రవర్మ విదేశాల్లో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాడని, ఆ బాబే తాతగారి మనుమడని. అప్పుడప్పుడు ఇదే విషయం తాతగారు సంతోషంగా తనతో చెప్తుండేవారు. అంతవరకే తెలుసు తనకి. కానీ ఇప్పుడు ఇతనెవరో గాని సురేంద్రవర్మ చనిపోవడం ప్రియంవదమ్మ చూసింది, అందుకే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందనేసరికి తల గిర్రున తిరిగిపోయింది ఆయమ్మకి. వెళ్ళాయమ్మా మరింత గంభీరంగా అంది ప్రియంవద. ఎందుకు వెళ్ళాలి? లోపల నుండి నెమ్మదిగా కర్ర ఊతంతో నడుస్తూ గుమ్మం దగ్గరకొచ్చి అడిగారు పాత ఈవో రాజుగారు. తాతయ్య? ఆశ్చర్యంగా తాతగారి కేసు చూస్తూ అంది ప్రియంవద. నువ్వింకా ఎన్నాళ్ళు దాస్తావమ్మా? నా మనమడు పోతే వాడితోనే నేను చనిపోతాననుకున్నావా? గద్గద స్వరంతో అన్నాడాయన. తాతయ్య, ఇక దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ప్రియంవద. వలవల ఏడ్చేసింది. నాంచారయ్యకి అంతా గందరగోళంగా ఉంది. తన వలనే ఆ ముసలాయనకి ఆయన మనుమడిపోయిన విషయం తెలిసిపోయినట్టుంది. పాపం ప్రియంవద ఆయనకి తెలియకూడదనే ఇన్నాళ్ళు దుఃఖం గుండెల్లో దాచుకుని బ్రతుకుతోంది. నాంచారయ్య ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఆయనతో మాట్లాడి పంపించెయ్యమ్మా. ఇదిగో
ఈ కవర్ చూడు. ఇది అమెరికా నుండి వచ్చింది. ఇది చూడగానే నాకు విషయం అర్థమైపోయింది. ఈ కవరు నాకు అందిన మర్నాడే ఈ పక్క నుండే లంబూ జంబులు వచ్చి అసలు విషయం చెప్పారు. నా మనవణ్ణి గూడ్స్ వ్యాన్ గుద్దేసిందటమ్మా. ఎవరో కావాలనే నా మనవణ్ణి యాక్సిడెంట్ చేసి చంపేశారట కదా. దాదాపు ఏడుస్తూనే చెప్తూ గుమ్మానికి చేరగిల పడిపోయారాయన. గభాల్న ఆయమ్మ వెళ్ళి ఆయనకి చేయూతనిచ్చి వరండాలోకి తీసుకొచ్చి వాలు కుర్చీలో కూర్చోబెట్టింది. తాతగారికి అన్ని విషయాలు తెలిసిపోయేసరికి ఏడుస్తున్న ప్రియంవద సడన్గా ఏడు పాపేసి తాతగారి దగ్గరకు వెళ్ళింది. మీకు నేను లేనా తాతయ్య? నేను మీ మనవరాల్ని కాదా? అంటూ ఆయన్ని ఏడుస్తూ కౌగలించుకుంది ప్రియంవద. తాతగారి మాటలు వింటూనే నుంచున్నవాడల్లా ఒక్కసారిగా అదిరిపడ్డాడు నాంచారయ్య. సురేంద్రవర్మని ఎవరు ఎందుకు చంపారన్న విషయం తమకే ఒక పట్టాన అర్థం కావడం లేదు. కానీ ఈ లంబు జంబు ఎవరు? అమెరికాలో, న్యూయార్కులో ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ వీళ్ళకెలా తెలుసు? సురేంద్రవర్మని ఎవరో కక్షతో చంపేశారని వీళ్ళెలా చెప్పగలిగారు? నాంచారయ్య మెదడు పాదరసల్లా పనిచేయడం ప్రారంభించింది. గభాల్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి సురేంద్రవర్మ తీసిన ఆగంతుకుల ఫోటోలు కొంచెం పెద్దది చేసి ఈవో రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. తాతగారు, మీరన్న లంబూ జంబులు వీళ్ళేనా అంటూ ల్యాప్టాప్ ఆయన ముందర పెట్టి ఆ ఇద్దరి ఫోటో చూపించాడు. అవును, వీళ్లే కదా. ఈ పక్క అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వీళ్లే. వీళ్ల ఫోటో మీకెలా వచ్చింది? ఆశ్చర్యంగా అడిగారు తాతగారు. వీళ్లే మేడం, సురేంద్రవర్మ గారిని మర్డర్ చేయించింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు మీ పక్కన చేరారంటే ఏదో కారణం లేకుండా ఇక్కడికి చేరరు ఆలోచిస్తూ అన్నాడు నాంచారయ్య. అవును, సురేంద్రవర్మని ఫాలో అయ్యి ఎంత క్రూరంగా చంపేశారో కళ్ళారా చూసింది. ఫోన్లో వీళ్ల గురించే చెప్పుంటారు ఆలోచిస్తూ అంది ప్రియంవద. అవునమ్మా, వాళ్లే నా దగ్గరకొచ్చి మీ ప్రియంవదని మా ఇద్దరిలో ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేయమని అడిగారు. దానికి నేను కోపంగా వాళ్ల మీద అరిచాను. దాంతో వాళ్ళు చెప్పారు, మీ మనవడు చనిపోయి 2 నెలలు దాటిపోయిందని, ఎవరో యాక్సిడెంట్ చేసి చంపేశారని చెప్పారిద్దరు అంటూ చెప్పారు తాతగారు. ప్రియంవదకి మెదడు మొద్దుబారిపోయింది. వీళ్లే తన భర్తని, తన ప్రియాతి ప్రియమైన సురేంద్రని చంపేసింది కసిగా మనసులోనే అనుకుంటూ నిస్సత్తువుగా అరుగు మీద కూలబడింది ప్రియంవద. మేడం, వాళ్ళిద్దరి గురించి వివరాలు చెప్పగలరా? ఆసక్తిగా అడిగాడు నాంచారయ్య. రాసుకో బాబు. ఒకడి పేరు రాజారావు, ఇంకొకటి పేరు రామారావు. ఇద్దరూ మా ప్రియంవదతోనే ఋషికొండ దగ్గరున్న యూనిఫై సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇదిగో ఈ పక్క అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. గడగడ తాతగారే కల్పించుకుని చెప్పారు. ఆ వెంటనే ఆ వివరాలను టైప్ చేసి న్యూయార్క్లో ఉన్న తమ మిస్టీరియస్ డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్కి మెయిల్ చేశాడు నాంచారయ్య. ఆ హంతకుల ఫోటోలు, పూర్తి వివరాలతో మెయిల్ చేశాడు. ఇంతకీ మా సురేంద్రవర్మ ఎవరికి ఏ అపకారం చేశాడనయ్యా ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు? బాధగా అడిగారు రాజుగారు. 100 కోట్ల సైబర్ క్రైమ్ మోసాన్ని మీ మనుమడు జరగకుండా ఆపాడు తాతగారు. వీళ్లే దానికి సూత్రధారులు. ఆ పగతోనే న్యూయార్క్ వచ్చి యాక్సిడెంట్ చేయించి సురేంద్రవర్మ మీద కక్ష తీర్చుకున్నారు అన్నాడు నాంచారయ్య. అమ్మయ్య, ఇండియాలో తన పని పూర్తయింది. వెంటనే అమెరికా చెక్కేయొచ్చు మనసులోనే అనుకున్నాడతను. ఇండియాలో జరిగిన 100 కోట్ల సైబర్ క్రైమ్ నేరస్తులు కూడా వీళ్లేనని ఇక్కడి పోలీసులకు కూడా మెసేజ్ పాస్ చేస్తేనో? ఆ ఆలోచన కలగగానే అక్కడికక్కడే విశాఖపట్నం పోలీస్ కమిషనర్కి ఆకాశరామన్న లేఖ రాసి అందులో నేరగాళ్ల వివరాలు రాసి ఫోటో జత చేసి ప్రింటౌట్ తీయడానికి తన దగ్గరున్న పెన్ డ్రైవ్లో ఆ మ్యాటర్ సేవ్ చేసుకున్నాడు నాంచారయ్య. మెయిల్ ద్వారా పంపిస్తే తన వివరాలు దొరికిపోతాయి. అప్పుడు తను దోషిగా దొరికిపోతాడు. పరాయి దేశంలో రహస్య గూఢచారిగా పనిచేయడం నేరం. అందుకే చడీ చప్పుడు కాకుండా ఈ వివరాలు ఒక కవర్లో పెట్టి కమిషనర్ ఆఫీస్కు పోస్ట్ చేయాలి మనసులోనే అనుకున్నాడు నాంచారయ్య. తను పంపిన సమాచారం ఆఘమేఘాల ఇంటర్పోల్ నుండి FBI అధికారుల ద్వారా ఇండియాకు చేరుతుంది. అప్పుడు ఈ హంతకులు అరెస్టు కాక తప్పదు. కానీ తను ఒక భారతీయుడు. FBI నుండి సమాచారం చేరకముందే ఇక్కడ పోలీసులే ముందుగా నేరగాళ్లని అరెస్ట్ చేస్తే అంతర్జాతీయంగా భారతదేశానికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది నా మాతృదేశం. దీని తర్వాతే ఏదైనా మనసులోనే స్థిరంగా అనుకున్నాడు నాంచారయ్య. వస్తానండి ప్రియంవద గారు, నేనిక వెళ్తాను అంటూ అరుగు మీద నుండి గుమ్మం వరకు వచ్చాడు నాంచారయ్య.
చాలా ధన్యవాదాలు సార్. ఇంతకీ ఈ దుర్మార్గులు నా భర్త సురేంద్రవర్మని చంపి నన్ను నీడలా ఎందుకు వెంబడిస్తున్నారంటారు? ఇంతకీ మీరు మా వారికి ఎలా పరిచయమో చెప్పలేదు. నాంచారయ్య కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ అంది ప్రియంవద. నేను అదే ఆలోచిస్తున్నాను మేడం. వాళ్ళిద్దరూ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు నాంచారయ్య. ఇంతలో ఈవో రాజుగారు తేరుకుని తన చేతిలో ఉన్న కవరు ప్రియంవదకిచ్చాడు. ఈ పేపర్లు న్యూయార్క్ నుండి వచ్చాయి, చూడమ్మా అంటూ కవరు ప్రియంవద చేతికి అందించాడు. తాతగారి చేతుల్లో ఉన్న కవర్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ పేపర్లు వచ్చుంటాయి, అవి నింపి వెంటనే పంపించండి అన్నాడు నాంచారయ్య. ఆశ్చర్యంగా ఉందే, ఇవి ఇన్సూరెన్స్ పేపర్లే. నేనింకా పూర్తిగా చదవలేదు. అవి చూస్తూనే కీడు శంకించి ఆందోళనగా ఓ పక్కన పడేశాను. ఇంతలో ఆ లంబు జంబు వచ్చి విషయమంతా చెప్పారు అన్నారు ముసలి ఈవో రాజుగారు. ఇన్సూరెన్సా? ఎవరిది? ఆశ్చర్యంగా అడిగింది ప్రియంవద. మీ వారిదే మేడం. సురేంద్రవర్మ గారు 25 లక్షల డాలర్లకు ఇన్సూరెన్స్ చేశారు. మీరే దానికి నామిని. ఆ పేపర్లవే చెప్పాడు నాంచారయ్య. 25 లక్షల రూపాయలే? ఆశ్చర్యంగా అంది ఆయమ్మ వారి మాటలు వింటూనే. 25 లక్షల రూపాయలు కాదమ్మా, డాలర్లు. అంటే మనకిక్కడ రూపాయల్లో 15 కోట్లు సుమారుగా చిన్నగా నవ్వుతూ అన్నాడు నాంచారయ్య. అతను చెప్పింది వింటూనే ప్రియంవద రాజుగారితో పాటు ఆయమ్మ కూడా నోరెళ్లబెట్టేసింది. ఇప్పుడు అర్థమైంది మేడం, వాళ్ళిద్దరూ మీ వెనక ఎందుకు పడ్డారో. మేడం, ఈ 2 రోజులు ఆ లంబు జంబులని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. మీ దగ్గరకు రానివ్వకండి. వాళ్ల గురించి మీకు తెలిసినట్టు ఎక్కడా బయటపడకండి. వాళ్ళు సామాన్యులు కాదు. బీ కేర్ఫుల్ అంటూ నాంచారయ్య వడివడిగా నడుచుకుంటూ మెళ్ళ ఉన్న ల్యాప్టాప్ ఒక చేత్తో పట్టుకుని అక్కడి నుండి బయటపడ్డాడు. వడివడిగా వెళ్ళిపోతున్న నాంచారయ్య కేసి చూస్తూ ఉండిపోయారు ముగ్గురు. వాళ్ళిద్దరూ తన వెంట పడ్డానికి కారణం చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు. ఏమై ఉంటుంది? ఇంతకీ అతనెవరో చెప్పలేదు. మనసులోనే మీమాంసగా అనుకుంది ప్రియంవద. శ్రీ ఇందూ రమణ గారి హవేలి నవల ఆడియో 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.